హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ చూపించడానికి వచ్చేసాను. అలాగే నా ఛానల్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను సెండ్ చేసే వీడియోస్ అన్ని మీకు అప్డేట్ వస్తాయి అన్నమాట బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. నేను మీకు ఒక తెలిసిన రెసిపీ చూద్దాం వచ్చిందా, అదేంటంటే గోంగూర పప్పు అనమాట. సొరవ లీవ్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, గోంగూరని ఆంధ్రమాత అని కూడా అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది కదా, చూపిద్దాం వచ్చాను. ఒక స్మాల్ గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేస్తానండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే పప్పు మన కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత పొంగిపోకుండా ఉంటుందన్నమాట. విజిల్ పెట్టేస్తున్నాను. ఇది 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని గోంగూర నానబెడుతున్నానండి. ఎందుకు నానబెడుతున్నాను అంటే ఇందులో ఉండే మురికంతా పోయి క్లీన్ అయిపోతుందని ఆకు తొందరగా. చూసారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ నానబెట్టేసుకుంటే మురికంతా వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత మనం కట్ చేసి పప్పులో వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు నేను దీన్ని వేరే బౌల్లో తీసుకున్నాను. క్లీన్ అయిపోయింది ఆకంతా. ఇంకా దీన్ని కట్ చేసుకుందాం అన్నమాట. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు మనం పోపు వేసుకుందాము. ఒక కడాయి తీసుకుందాం. నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిపోయిన తర్వాత అందులో కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, క్యూమన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు ఇది వేయించుకుందామండి. వేగిపోయిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకుందాము, రెడ్ చిల్లీస్, పోపు వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను రెడ్ చిల్లీస్ వేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. ఇది వేగిన చిల్లీ వేద్దాము. ఇది కూడా వేగిపోయిన తర్వాత దీంట్లో గార్లిక్ పేస్ట్ వేస్తాము. గార్లిక్ పేస్ట్ వేస్తున్నానంటే వెల్లుల్లి పేస్ట్. దీన్ని ఫ్రై చేస్తున్నాను. కొంచెం వేగిపోయిన తర్వాత దీనిలో ఒక గోంగూర వేసుకున్నాను. మా ఇంట్లో గోంగూర అంటే 360 రోజులు పెట్టిన తినేస్తారు, అంత పిచ్చి అన్నమాట గోంగూర. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకున్నాము. ఇట్లా బాగా తిప్పేసుకొని అప్పుడు దీంట్లో పప్పు ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది కూడా వేసుకున్నాము. చూసారు కదండి, ఇది ఎలా మగ్గిపోతుందో. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీంతో ఉడకబెట్టుకున్న పేస్ట్ వేసుకున్నాం అన్నమాట. ఇది పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పును వేసేసుకున్నాము. దీంట్లో కొంచెం నేను వాటర్ కూడా మిక్స్ చేస్తున్నానండి. దీన్ని కొంచెంసేపు ఉడకనిద్దాం ఇలా. ఇప్పుడు మొత్తం ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పసుపు వేస్తున్నాను, టర్మరిక్ పౌడర్. తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాను. మనం ఫస్ట్ నుంచి సాల్ట్ వేసుకోవాలి కదా, ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు బాగా ఇది ఉడికిపోయిందండి. దీంట్లో ఇప్పుడు కారం పౌడర్ వేసుకుందాము. నేను గోంగూర పప్పులో చింతపండు వేయను, ఎందుకంటే ఇది ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా. ఒక వర్షాకాలంలోనే పుల్లగా ఉండదు అనమాట, మిగిలిన సీజన్స్లో పుల్లగా ఉంటుంది కదా. అందుకని నేను ఇందులో చింతపండు కానీ టమాటో కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంక ఇది కలిపేసేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. సొరల్ లీవ్స్ దాల్. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్కి తీసేసుకున్నాను. Gongura dal is ready to serve. Thanks for watching the video. Please subscribe my channel, like and provide your comments. Thank you. Bye bye. Have a good day.